కవి ఇంటికి కళాశ్రీ అనే ఈ సాహితీ కార్యక్రమము మేము ఈ కార్యక్రమం గురించి చర్చించుకోవడం అనేది చాలా సంతోషదాయకమని చెప్తూ, ఎందుకంటే కవి ఇంటికి కళాశ్రీ అనే సాహితీ ఆలోచన ఏ విధంగా వచ్చిందంటే, మామూలుగా అతిరథ మహారథులైనటువంటి చాలా గొప్పనైనటువంటి కవులు ఉంటున్నారు, చాలా గొప్పనైనటువంటి పుస్తకాలు వేస్తున్నారు, చాలా గొప్పనైనటువంటి అవార్డ్స్ తీసుకుంటున్నారు. అదే కాకుండా అలా పుస్తకాలు వేస్తూ ప్రజానికంలోకి వెళ్ళి అవార్డ్స్ రివార్డ్స్ లేకుండా అనేకమైనటువంటి కవిత్వం అన్ని పేపర్లలో అచ్చవుతూ పుస్తకాలు అచ్చు వేసుకుంటూ పోయినటువంటి అలా వెళుతూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క గుర్తింపు అనేది నిజానికి ఈనాటి ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో, అది సాహితీ పోటీ ప్రపంచంలో అని నేను అనుకుంటున్నాను. ఆ సాహితీ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడం అనేది ఈనాటి కాలంలో చాలా కష్టమైన తరంగా భావిస్తున్నానని నేను అనుకుంటున్నాను. మరి మిగతా వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారో నేను అనుకుంటలేను. ఎందుకంటే ఈ సాహితీ రంగంలో కూడా ఏ వైపు చూసుకున్నా అని ఏదో ఒక రకంగా వెనుకబాటుతనం అనేది వస్తూనే ఉంది. అది కాకుండా అలా వెనుకబాటుతనంగా ఉన్నటువంటి కవుల యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళ యొక్క భావాలని, వాళ్ళ యొక్క రచనల్ని సాహిత్యపరంగా మారుమూల గ్రామమైనా సిటీ అయినా ఎక్కడైనా వాళ్ళకు ఒక మంచి విలువైనటువంటి అవార్డులతోని ఇలా ముందుకు తీసుకురావడం అనేది ఆలోచన అనేది మాకు వచ్చింది. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా కళాశ్రీ గారికి మేమందరం చర్చించుకొని దీనికి మొట్టమొదటిగా మరి కరీంనగర్ జిల్లా నుండి మహానుభావులైనటువంటి ఎందరో స్త్రీలు పురుషులు ఎందరో ఉన్నారు. మరి ఇలాంటి కరీంనగర్లో కూడా ఈ అవార్డు ఏ రకంగా అవార్డు తీసుకున్నటువంటి వాళ్ళు కరీంనగర్ నుండే మొట్టమొదటిగా మొదలు పెడదామని చెప్పి ఈ సార్ని తీసుకోవడం జరిగింది. మేము ఈ సార్ని తీసుకోవడంలో అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే మొట్టమొదటిసారే ఇంత పెద్ద ఎత్తున కవులు అందరూ మనకి ఇచ్చేసి వారి యొక్క అభినందన సంస్థకి ఆ సార్ గారికి తెలపడం అనేది నేను మనసా వాచా కర్మన అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈ సంస్థని ఇలాగే అన్ని గ్రామాన అన్ని జిల్లాలలో అంతటా కవులకు విలువనిస్తూ ముందుకెళ్ళడానికి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని ఈ సభాపూర్వకంగా నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇది ఎందుకు ఇంత ఆవేదన చెందుతున్నానంటే, ఇదివరకు నేను చెప్పి ఉన్నాను, అంటే కవుల యొక్క ఆలోచన విధానం భావాలు అనేది ముందుకు వస్తే ఏ విధంగా ముందుకు రాలేకపోతున్నారు. కనీసం ఒక కవిత ప్రింట్ కావాలన్నా కానీ, ఒక పుస్తకం ఎక్కువగా అచ్చైన తర్వాత అది ముందుకు వెళ్ళాలంటే కూడా పేపర్లో రావడానికి కూడా చాలా కష్టతరం అవుతున్నది నేటి కవిత సాహితీ ప్రపంచంలో. ఎందుకంటే గొప్ప గొప్ప కవులయే గొప్ప వాళ్ళయే ముందుకు రావడము, వాళ్ళయే ఎక్కువగా రావడం అనేది చాలామంది చిన్న కవులు కూడా ఆవేదన చెందుతున్నటువంటి సందర్భంలో చాలాసార్లు బాధపడే సందర్భాలలో నేను విన్నటువంటి సమాచారము కన్నటువంటిది నిజమైనటువంటిది అని. అలా కాకుండా ఎంతో గొప్పనైనటువంటి వాళ్ళమందరం కలిసి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నటువంటి వాళ్ళకి మనం చేయూతనిస్తే సమాజానికి ఇంకా మనం చాలా ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని సృష్టిస్తూ కవిత్వాన్ని తీసుకొస్తున్నాము. అలాగే భావితరాలని, నవతరాన్ని, యువతరాన్ని, ఇలా మేటి తరాన్ని మనవంతు సాయంతో మనం ఇంకా తీసుకొస్తే ఇంకా చాలా ముందుకు సమాజాన్ని, ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని ఇవ్వగలుగుతామని మా సంస్థ తరఫున కొంతైనా మా బాధ్యతను మేము నెరవేర్చుకుంటామని ఈ రకంగా మేము ముందుకు రావడం అనేది జరిగింది. అందుకోసము నేను చాలా సంతోషిస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ గండ్ర లక్ష్మణరావు సార్ గారికి, తర్వాత పురస్కారాన్ని పొందినటువంటి శ్రీ కాండూరి వెంకటేశ్వర సార్ గారికి, కళాశ్రీ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మా ఆత్మీయ మహిళామణులందరికీ, పేరున విచ్చేసినటువంటి అతిరథ మహారథ కవులందరికీ, అభిమానులందరికీ పేరున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏమైనా నాలో మాట్లాడిన